మార్పే సత్యం. ఈ జగత్తులో మనం చూసే ప్రతిదీ మార్పులకు లోనవుతుంది. పుట్టుక నుంచి మరణం వరకు జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణం సుఖం, దుఃఖం, విజయాలు, అపజయాలు అన్నీ వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఈ మార్పులనే అనినిత్యం అంటారు. అనినిత్యం భయపెట్టే భావన కాదు, జీవితం తాలూకు అసలు సత్యాన్ని గుర్తు చేసి వెళుతుంది. పొద్దున్నే ఉదయించే సూర్యుడు సాయంత్రం అస్తమిస్తాడు. ఉదయం పూసిన పువ్వు సాయంకాలానికి వాడిపోతుంది. బాల్యము యవ్వనానికి, యవ్వనము వృద్ధాప్యానికి దారి తీయక తప్పదు. ప్రాకృతిక దృశ్యాలను మనం ఒక సందేశంగా ఇస్తాం. ఏది శాశ్వతము కాదని చెప్తాయి. సర్వము నిత్యము అనే సత్యాన్ని గ్రహించినప్పుడు మనస్సులో ఉన్న అహంకారం కరిగిపోతుంది. మన సొంతం అనుకున్నది ఏది శాశ్వతంగా ఉండదని తాత్కాలికమే అని తెలుసుకుంటాం. మనిషి ఎక్కువగా బాధపడేది అనినిత్యాన్ని నిత్యంగా భావించటం వల్లే. సంపద శాశ్వతమని అనుకుంటా. సంబంధాలు ఎప్పటికీ అలాగే ఉంటాయని ఆశిస్తాడు. శరీరం ఎప్పటికీ బలంగా ఉంటుందని నమ్ముతాడు. ఒకరోజు ఇవన్నీ మారిపోతాయి. అప్పుడు నిరాశ ఆవరిస్తుంది. అనినిత్యాన్ని ముందే అర్థం చేసుకున్నవారు మార్పులను సమాజంగా స్వీకరిస్తారు. అలాంటి వారి మన సమయం ఎంతో ఉంటుంది. అనినిత్యం మనకు విరక్తి నేర్పుతుంది, నిరాశను కాదు. ఈ క్షణం నిలవనిది తెలుసుకున్నప్పుడు ప్రతి క్షణాన్ని మరింత నిలువనిదిగా భావిస్తాం. మన దగ్గర ఉన్నవారిని ప్రేమతో చూసుకుంటాం. కోపము, అసూయ, ద్వేషం, తాత్కాలిక భావోద్వేగాలు తెలుసుకుంటాం. మన జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది. వర్షపు చినుకు నేలపై పడిన వెంటనే ఆవిరైపోతుంది, కానీ చినుకు మట్టిని తడుపుతుంది. దాగిన విత్తనంలో మొలకెత్తుటకు తోడ్పడిన పచ్చదనాన్ని పెంచుతుంది. మన జీవితం కూడా తాత్కాలికమైన, మన చర్యలు శాశ్వతమైన ప్రభావాన్ని చూపగలవు. అనిత్యాన్ని గుర్తించడం మనల్ని మరింత బాధ్యత గల వారిగా మారుస్తుంది. అనునిత్యము మనకు మరొక గొప్ప పాఠాన్ని చెప్తుంది. సుఖం వచ్చినప్పుడు అతిగా మురిసిపోవటం, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవద్దు, గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దు. రెండూ తాత్కాలికమే. భావన మనలో సమత్వాన్ని పెంచుతుంది. మనం పరిస్థితులను బానిసలుగా కాకుండా అర్థం చేసుకునే జ్ఞానులుగా మారతాం. అనిత్యం ఆధ్యాత్మిక ద్వారం మనల్ని మన లోపలికి తీసుకెళ్తుంది. శరీరము అనినిత్యము, భావాలు, ఆలోచనలు నిత్యము, వీటిని గమనించే సాక్షి మనలో ఉంటుంది. ఆత్మసాక్షిని గుర్తించినప్పుడు మనం నిజమైన శాంతిని పొందుతాం. అనినిత్యము ద్వారానే లభించేది నిత్యానందము.